భారత రాజ్యాంగ స్ఫూర్తి పెరుగుతున్న ఈ తరుణంలో రాజ్యాంగ స్ఫూర్తితో కులగణన అని ఒక లెక్క లేవదీసిండు రాహుల్ గాంధీ. కులగణన అనే లెక్క లేవదీసి దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చేయమంటే వీళ్ళు లెక్కలలో ఏం చేశారంటే ఈ 7% ఉంటే మా పరుగు పోయేట్టుంది, 7% లేనివాడు రాజ్యాన్ని ఎట్ట వెళ్తారని. కాబట్టి వీళ్ళు చేసిన కుట్ర ఏంటంటే 20 లక్షల జనాభాని బీసీలది తగ్గేయడం అంటే 60 లక్షల బీసీల ఆత్మగౌరవానికి దెబ్బ. ఇది 60 లక్షల మంది బీసీల యొక్క గొంతు కోసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఈరోజు 20 లక్షల మందిని తగ్గించారు. ఎంత కుట్ర, ఎంత కుట్ర. ఒక్క మనిషిని బీసీల నుంచి తగ్గించిన, ఒక్క మనిషి నుంచి ఎస్సీలని తగ్గించిన, ఒక్క మనిషి ఎస్టీల నుంచి తగ్గించిన ఇది మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని అగ్రకులాలు గండ్రగొడ్డలు పెట్టి నరకడంతో సమానం. అందుకని దీన్ని తీవ్రంగా ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. ఒక మనిషిని గణన అంటే ఒక్క తల లెక్క పెట్టానే ఈ భూమి మీద సంపద అతనికి ఇవ్వాలని, ఈ భూమి మీద రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని, ఈ భూమి మీద సమస్త వనరులలో ఆ తలకి వాటా ఇవ్వాలని రాజ్యాంగం ఘోషిస్తుంటే 20 లక్షల బీసీ తలని నరుకుతావు నువ్వు. 20 లక్షల బీసీలని తరలను నరకడానికి ఎవడు వీడు? అసలు ఈ అగ్రకులాలకు అధికారం ఏంటి? 10 లక్షల మంది ఎస్సీలని నరకడంతో సమానం. జనాభా లెక్కల్లో తలకాయ లేదంటే మా తలలు నరకడంతో సమానం అంటున్నా నేను. 5 లక్షల మంది ఎస్టీల తలలు నరకడంతో సమానం. 5 లక్షల జనాభా తీసేసిండండి అంటే ఈ 5, 10, 15, 20 లక్షలు బీసీలు, 35 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా తగ్గించారంటే 35 లక్షల బీసీ ఎస్సీ ఎస్టీల తలకాయలు ఈ రెడ్డి రావుల ప్రభుత్వాలు పాలక వర్గాలు మా తలలని నరకడంతో సమానం. ఇది కులగణన కాదు, ఇది బలిపీఠం ఎక్కడంతో సమానం.